Hi everyone, let's start our GST revision part 1. A Limited supplied one television to customer. Its price is 10,000 rupees. Both A Limited is not registered in GST, means unregistered in GST, and customer also not registered in GST. Since the supplier is not registered in GST, he will not collect any GST from customer. Just he will charge the price 10,000 rupees and he'll close the deal. He will not issue any tax invoice like this, like tax invoice, price of the TV is 10,000, GST at the rate of 10%, that is equal to 1,000 rupees, total 11,000. He will not issue. To issue tax invoice, supplier must be registered in GST. Now we'll take up another example. A Limited supplied television in February 2024 to consumer who is unregistered person in GST. Since he is registered, he can issue tax invoice like this. Price of the TV, he should show GST amount separately. GST 10%, 11,000 rupees he will collect. Then he will pay this GST of rupees 1,000 to government within due date. Supplies made in the month of February and GST collected in the month of February must be paid to the government by 20th of next month, that is February month, no? So by 20th of March 2024 by filing GSTR 3B. GSTR 3B ఫైల్ చేసి ఈ 1,000 రూపీస్ GST ఉంది కదా, ఇది గవర్నమెంట్కి పే చేయాలి. సో ఇక్కడ ఏ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, అండ్ విత్ ఇన్ డ్యూ డేట్ అంటే ఫిబ్రవరి మంత్ది 20th మార్చ్ కదా, ఆ డ్యూ డేట్ లోపు గవర్నమెంట్కి రిటర్న్ ఫైల్ చేసి పే చేయాలి. ఇది ఏ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నందుకు తన ఆబ్లిగేషన్, ఇది డ్యూటీ. ఇది ఇష్టం ఉంటే చేస్తా, ఇష్టం ఉంటే తీసుకుంటా ట్యాక్స్, లేకపోతే లేదు నా ఇష్టం ఉంటే అట్లా కాదనమాట. ఖచ్చితంగా ఇది అతని డ్యూటీ, ఆబ్లిగేషన్ అనమాట. ఇట్లా చేయకపోతే అతని పైన ఫైన్, పెనాల్టీ, ఇంట్రెస్ట్ అవన్నీ ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది అనమాట, సార్ లాస్ట్ ఎగ్జాంపుల్లో జస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకోలేదు కాబట్టి 10,000 రూపీస్ ప్రైస్ తీసుకుంది, GST అవన్నీ కలెక్ట్ చేయలేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి. అప్పుడు అందరు బిజినెసెస్ రిజిస్ట్రేషన్ తీసుకోరు కదా సార్, మళ్ళీ ఈ బాధ అంత ఎందుకు వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ తీసుకున్నందుకు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, మరి నెక్స్ట్ మంత్ గవర్నమెంట్కి పే చేయాలి, పే చేయకపోతే ఫైన్, ఇంట్రెస్ట్ అవన్నీ గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇదంతా ఎందుకు? అందరు రిజిస్ట్రేషన్ తీసుకోవద్దని చూస్తారు కదా, హెడేక్ అంత ఎందుకు అని చెప్పేసి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. జస్ట్ ఏ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఉన్నందుకు GST కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్కి డ్యూ డేట్ విత్ ఇన్ డ్యూ డేట్లో పే చేయాలి, పే చేయకపోతే ఫైన్, ఇంట్రెస్ట్ అవన్నీ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది కదా, అవి కూడా పే చేయాలన్నమాట. సో అప్పుడు అందరూ ఏమనుకుంటారు, రిజిస్ట్రేషన్ తీసుకోవద్దని అనుకుంటారు కదా. లైక్ రిజిస్ట్రేషన్ తీసుకోకపోతే ఖాళీ మన ప్రైస్, మనం సేల్ ప్రైస్ తీసుకోవచ్చు, గవర్నమెంట్కి మనం ఏ GST కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 1,000 రూపీస్ కలెక్ట్ చేయడం వల్ల ఈ ఏ లిమిటెడ్కి వచ్చిన బెనిఫిట్ ఏం లేదు. జస్ట్ 1,000 రూపీస్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్కి ఆ 1,000 పే చేసేసేయాలి, తన ప్రైస్ తనకే వస్తుంది అనమాట. జస్ట్ టీవీ ప్రైస్ ఉంది కదా, సేల్ ప్రైస్, అది మాత్రమే ఏ లిమిటెడ్ పాకెట్లోకి వస్తుంది. ఈ 1,000 రూపీస్ గవర్నమెంట్ పాకెట్లోకి వెళ్తుంది అనమాట. ఈ 1,000 రూపీస్ నేను ఎందుకు కలెక్ట్ చేయాలి, ఎందుకు గవర్నమెంట్కి పే చేయాలి విత్ ఇన్ డ్యూ డేట్, ఈ హెడేక్ అంతా నాకు ఎందుకు అన్న థాట్ బిజినెస్ మెన్స్కి వస్తుంది అనమాట, జస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నందుకు. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ తీసుకోవద్దనే చూస్తారు ప్రతి బిజినెస్ మ్యాన్, ఎందుకంటే ఎక్స్ట్రా వర్క్ అవుతుంది, GST కలెక్ట్ చేయాలి, మళ్ళీ గవర్నమెంట్కి పే చేయాలి. అప్పుడు గవర్నమెంట్ కూడా ఇది ఆల్రెడీ ముందే ఆలోచించి ఇలా చేస్తే అందరూ ఏ బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకోదు అని చెప్పేసి CGST యాక్ట్లో కొన్ని సెక్షన్స్ తీసుకొచ్చింది. సెక్షన్ 22, 23, 24 అండ్ 25(3). CGST యాక్ట్ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని సెక్షన్స్ తీసుకొచ్చింది కదా, సెక్షన్ 22, 23, 24, 25(3).
సెక్షన్ 22లో కొన్ని టర్న్ ఓవర్ లిమిట్స్ చెప్పింది. ఆ లిమిట్స్ నువ్వు క్రాస్ అయినావు అనుకో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సెక్షన్ 24 ఇక్కడ టర్న్ ఓవర్ లిమిట్స్ ఏం లేదు, కొన్ని కండిషన్స్ చెప్పింది అనమాట. ఆ కండిషన్స్లో నువ్వు ఫాలో అయినావు అనుకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెక్షన్ 25 నువ్వు వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. వాలంటరీగా నువ్వు ఏ కండిషన్స్లో ఫాలో అవ్వలేదు అయినా నీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనిపిస్తుంది, ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలని అనిపిస్తుంది అనమాట. నువ్వు వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేయవచ్చు. సెక్షన్ 23 ఏం చెప్పిందంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదో వాళ్ళ గురించి సెక్షన్ 23 చెప్పింది. రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు 23 చెప్పింది. 22, 24 ఏమో ఎవరైతే తీసుకోవాలో చెప్పింది. 25 ఏమో సెక్షన్ 25(3) ఏమో వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని చెప్పింది. ఈ సెక్షన్స్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే స్మాల్ బిజినెసెస్ని రిజిస్ట్రేషన్ నుంచి ఎగ్జామ్ట్ చేసింది అనమాట. అవసరం లేదు, వీళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కావాలంటే వాలంటరీ రిజిస్ట్రేషన్ వాళ్ళు తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు మ్యాండేటరీగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. స్మాల్ బిజినెసెస్ని ఓన్లీ హ్యూజ్ బిజినెసెస్ ఉంటాయి కదా, పెద్ద బిజినెసెస్, వాళ్ళు మాత్రమే కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పింది. సార్ స్మాల్ బిజినెస్ అంటే ఏంటి? చిన్న షాప్ ఉంటుంది కదా వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవద్దు, పెద్ద షాప్ ఉంటుంది కదా వాళ్ళు తీసుకోవాలా రిజిస్ట్రేషన్ అంటే? అట్లా కాదు. స్మాల్ బిజినెస్ని బిజినెస్ని ఎట్లా డిఫైన్ చేసిందంటే టర్న్ ఓవర్ బేసిస్ పైన డిఫైన్ చేసింది. టర్న్ ఓవర్ అంటే ఏం లేదు, మళ్ళీ సేల్సే అనమాట. సేల్స్ పైన డిసైడ్ చేసింది. సేల్స్ పైన అంటే నీ సేల్స్ ఫైనాన్షియల్ ఇయర్లో 20 lakhs ఎక్సీడ్ అయ్యింది అనుకో, 20 lakhs దాటాలన్నమాట. 20 lakhs కూడా ఎగ్జాక్ట్ 20 lakhs కూడా కాదనమాట, 20 lakhs 1 రూపీ అట్లా వచ్చిందనుకో, దాటిందనుకో నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకోకపోతే నువ్వు ప్రొవిజన్స్ని CGST యాక్ట్ని వైలేట్ చేసినట్టు అవుతుంది అనమాట. కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి నువ్వు 20 lakhs దాటితే, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ 20 lakhs దాటింది అనుకో, ఏంటిది నీ సేల్స్ నీ టర్న్ ఓవర్ 20 lakhs దాటే నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఇది ఎవరు చెప్పారు? ఇది సెక్షన్ 22 చెప్పింది అనమాట. సెక్షన్ 22 ఏం చెప్పింది? నీ టర్న్ ఓవర్ బేసిస్ పైన నీకు ప్రొవిజన్ క్రియేట్ చేసింది అనమాట. టర్న్ ఓవర్ బేసిస్ పైన నీ టర్న్ ఓవర్ ఇంత లిమిట్స్ క్రాస్ అవుతే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంత లిమిట్స్ క్రాస్ అవ్వకపోతే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఓకే, ఈ బేసిక్స్తో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో మీకు ఒక 5 questions నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.